ఇన్సులిన్ పెన్ ఎవరికి ఇవ్వచ్చు? మన ఇంట్లో చూస్తూనే ఉంటాం. ముసలి వాళ్ళు ఉంటారన్నమాట. కొంతమంది కంటి చూపు తక్కువగా ఉంటుంది. ఈ చిన్న సిరింజ్లో వాళ్ళు చూసుకొని ఇంజెక్షన్ బుడ్లో నుంచి తీసుకోవాలంటే చాలా కష్టపడాలన్నమాట. అంటే కొన్నిసార్లు డాక్టర్లుగా మేము ఏం చెప్తామంటే 15 పాయింట్లు తీసుకోండి, 10 పాయింట్లు తీసుకోండి అని చెప్తాం. సో తీసుకునే వ్యవధిలో వాళ్ళు ఒక 5 పాయింట్లు ఎక్కువ తీసుకొని షుగర్ అనేది డౌన్ అయిపోయి వస్తారనమాట. సో దానికి మెయిన్ ప్రధాన కారణంగా ప్రత్యామ్నాయంగానే మనం ఇన్సులిన్ సిరంజిని తీసుకొచ్చామన్నమాట. ఈ ఇన్సులిన్ పెన్ ఏం చేస్తుందంటే గ్రేడెడ్ రెస్పాన్స్తో ఉంటుందండి. ఇది ఇక్కడ నీట్గా కనపడుతూ ఉంటుంది పెద్దగా. ఎన్ని పాయింట్లు అంటే అన్ని పాయింట్లు అడ్జస్ట్ చేసుకొని పేషెంట్ చాలా ఈజీగా ఒక పెన్ బటన్ నొక్కిన మాదిరిగా నొక్కితే డైరెక్ట్గా ఇన్సులిన్ అనేది ఈజీగా సేఫ్గా డెలివర్ అవుతుందన్నమాట. సో జనరల్గా ఎవరికి రికమెండ్ చేస్తాం? ఇది బాగా ఏజ్డ్ పీపుల్లో, ఎవరికైతే కంటి చూపు తక్కువగా ఉంటుందో వాళ్ళకి రికమెండ్ చేస్తాం అనమాట. నీడిల్ సైజ్ చూసినట్టయితే చాలా చిన్నదండి. ఇది అసలు నెప్ అనేది రాదు. మామూలుగా మామూలు ఇంజెక్షన్ కన్నా ఇది చాలా సన్నగా ఉంటుంది. సబ్క్యూటేనియస్ రేంజ్లో దిగటం వల్ల అసలు నెప్ అనేది పేషెంట్కి తెలియదు.